నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బామ్మ వ్లాగ్స్. ఈరోజు మా పాపకి 21 రోజులు పూర్తయ్యాయి. వ్యాక్సినేషన్ కోసం ఈరోజు నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చాను. వ్యాక్సిన్ అనగానే చాలా భయపడ్డామండి. అంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలకి జ్వరం రావడము, చేతి వాపు, పుండు లాంటివి ఉంటాయి కదా, అవి ఏమన్నా వస్తే కనుక ఇక్కడ అమ్మ వాళ్ళు ఎవరూ లేరు, మేము ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చాలా భయపడ్డాము. బట్ ఇక్కడ మిడ్ వైఫ్ని వాళ్ళని అడిగి కనుక్కున్నాము డీటెయిల్స్ అన్నీ క్లియర్గా. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్కి ఎలాంటి జ్వరము కానీ చేతి వాపులు కానీ రావు అని అన్నారు. బట్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మన భయం మనకు ఉంటుంది కదా. వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా పాప ఏమన్నా ఏడుస్తుందేమో, గోల పెడుతుందేమో అని చాలా భయపడ్డాము. బట్ మా ఖుషి తల్లులు అస్సలు అల్లరి చేయలేదు, చక్కగా వేపించేసుకుంది. ఇంకా పాపకి వ్యాక్సిన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాము. మా చిన్న తల్లు చిన్నగా ఉండటం వల్ల మేము కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. కొన్ని రోజులు పాపను కూడా తీసుకుని మరీ వెళ్ళిపోతాము. లోపల కెమెరా రికార్డింగ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకనే లోపల ఎలా ఉంది ఏంటి అన్నది నేను క్లియర్గా వీడియో తీయలేకపోయాను. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.